ములుగు మండలం ములుగు జిల్లా ఇంచర్ల గ్రామ పంచాయతీ అభ్యర్థి ముషినిపల్లి కుమార్ గౌడ్ బ్యాట్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని ప్రజల్ని కోరారు. గ్రామంలో మంత్రి సీతక్క ఆధ్వర్యంలో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ప్రచారంలో ప్రజలు బ్యాట్ గుర్తుకు మంచి బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ప్రజలు ఆశీర్వదించి గెలిపించినట్లయితే గ్రామాన్ని మరో గంగదేవిపల్లి చేస్తానని ఆయన అన్నారు. నా పేరు ముషినిపల్లి కుమార్ గౌడ్, ములుగు జిల్లా ములుగు మండల్ ఇంచర్ల గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్నాను. నేను సీతక్కతోటి 22 సంవత్సరాల నుండి సీతక్క ఏ పార్టీలో ఉంటే నేను అదే పార్టీలో ఉండి అక్కకు సేవలు చేస్తూ ఉన్నాను. ఈరోజు వాస్తవ సర్పంచ్ అభ్యర్థిగా నాకు అభ్యర్థిగా నిలబెట్టినటువంటి అక్కకు మరియు జిల్లా పార్టీ అధ్యక్షుడు చంద్రన్నకు, రాజేంద్ర గౌడ్ గారికి, పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను ఈరోజు వాస్తవానికి ఇంచర్ల గ్రామంలో నేను చేసిన అభివృద్ధి బాగా ఉంది. వాస్తవానికి ఇంచర్ల కైలాస రథం, వాటర్ ప్లాంటు, పోషమ్మ గుడి, గట్టమ్మ గుడి, బతుకమ్మ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు నన్ను నిలబెట్టినటువంటి పెద్దలు మా ఊర్లో కూడా ఇంకా సమస్యలు ఉన్నాయి. ఏ సమస్యలు అంటే మెయిన్ సైటైన్లు పోషమ్మవాడ, గొల్లవాడ, మిగతా వాడలన్నింటికి కూడా సైటైన్ల ప్రాబ్లం ఉంది. వాస్తవానికి ఇది ఇంకా శివాలయం కూడా 25 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది అక్క. అదేవిధంగా రామాలయం కొరకు కూడా ఇంకా ప్రాసెస్లో ఉంది. అమౌంట్ వాస్తవానికి కూడా శాంక్షన్ చేస్తాను చూస్తున్నది. ఇంకా మాకు కూడా ఏంటంటే మేజర్గా రామప్ప చెర్ల నీళ్ళు, పెద్ద దామర చెరువు కనుక అందినట్లయితే మా రైతాంగం కూడా బాగుపడుతున్న ఉద్దేశం మాకుంది. అదేవిధంగా ఇంకా కొన్ని పనులు బాగా ఉన్నాయి. మన రజక సంఘం కూడా మండపాల గుడి కూడా ఒకటి కట్టాలని, అదే బీరన్న టెంపుల్ కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం చేసి, అదే ఇంకా వేరే పనులు కూడా చాలా ఉన్నాయి. ఒడ్డరి కాలనీ వాళ్ళకు కూడా ఫంక్షన్ మన కమిటీ హాలు, ముద్రాదులకు కూడా కమిటీ హాల్ కట్టియాలనే ఉద్దేశంతో మేము అన్ని ప్రభుత్వం తీసుకున్నాం. ఖచ్చితంగా కూడా అక్క దృష్టికి తీసుకుపోయి ఏదైతే ఇప్పుడు నేను చెప్పినటువంటి పనులు ఉన్నాయో ఖచ్చితంగా అక్క కనుక నేను గెలిచినట్లయితే మన ఊర్లో కూడా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇండ్ల మంజూరు చేయడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామాన్ని అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను భారీ మెజార్టీతో గెలిపియండి. ఒక 6 నెలలనే నేను ఏదైతే పనులు చెప్పినో అన్ని పనులు పూర్తి స్థాయిలో చేస్తానని కూడా ఇంచర్ల గ్రామ ప్రజలకు హామీస్తున్నా. గతంలో కూడా ఏదైతే ఉన్న పనులన్నీ చేసినామో ఇంకా పూర్తిగా కూడా బతుకమ్మ కాడ సీసీ రోడ్లు వేసి మహిళలకు కూడా మంచి ఆడుకునే విధంగా చూస్తామని కూడా కోరుకుంటూ, ఇంకా వేరే పనులు ఏదున్నా కూడా ఇప్పటివరకు స్వార్థంగా నేను ఇంచర్ల విలేజ్లోనే సేవలు అందిస్తున్నా. ఈ పనే కనుక చేసినట్లయితే ఇంకా సేవలు అందించాలని అనుకుంటున్నా. సో మహిళా సోదరి మళ్ళకు కూడా మన మేడం గారు గ్రామ పంచాయతీ ఓపెనింగ్ వచ్చినప్పుడు మహిళా భవన్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో నిర్మాణం కొరకు కూడా ఫైల్ పంపడం జరిగింది. మహిళా భవన్ కూడా మహిళలందరికీ కూడా కావాలని కోరుకున్నారు కాబట్టి ఖచ్చితంగా కూడా మహిళా భవన్ కూడా శాంక్షన్ చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.